హలో అండి అందరికీ. ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనిషికైతే లేదు. ఈ రోజుల్లో మనీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఉంది జనం తీరు. మన చుట్టరికంలోనే చూసుకోండి, మన దగ్గర ₹1,00,000 పైసలు ఉన్నాయనుకోండి, నెట్ మనల్ని ఒకలాగా చూస్తారు. అదే ₹1,00,000 వేరే వాళ్ళకి అప్పిచ్చేది ఉన్నామనుకోండి, మరొకలాగా చూస్తారు. మన దగ్గర డబ్బులు ఉంటేనే మాట అయినా మర్యాదైనా మనిషికి విలువైనా ఉంటది. కష్టపడే వయసులో కష్టపడితేనే మనకు భవిష్యత్తులో కూర్చొని తినే యోగం అనేది ఉంటుంది. వయసు ఉన్నప్పుడు కష్టపడకుండా వయసు అయిపోయాక బాధపడితే ప్రయోజనమే ఉండదు. నేను కష్టపడాలి, కష్టపడి మంచిగా పని చేసుకోవాలి అనే ఉద్దేశంతో మంచి దృఢ సంకల్పం మనం నిశ్చయించుకున్నట్లయితే ఆ భగవంతుడు కూడా దానికి పలు మార్గాలన్నిటి చూపిస్తాడు. గాలికి దీపం పెట్టి దేవుడా అని దండం పెట్టినట్టు నువ్వే కష్టపడకుండా, నువ్వే విధాలుగా ప్రయత్నాలు చేయకుండా దేవునికి దండం పెట్టి నాకు పైసలు కావాలి, కోట్లు కోట్లు కట్టలు కావాలి, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, జీవితం అనేది ఎక్కడ వేసిన గుంగడు అక్కడే లాగుంటుంది. ముందుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన తెలివితేటల్ని మనం గుర్తించుకున్నప్పుడే మన కాళ్ళపైన మనం కష్టపడి నిలబడి పైకి రాగలుగుతాం. మొదట మన పని మనం చిన్నదిగానే ప్రారంభిస్తే దాంట్లో అనుభవం పెరుగుతున్నాం కొద్దీ దాంట్లో నైపుణ్యం ఎక్కువయ్యి దాంట్లో మనం నెంబర్ 1 పొజిషన్ లో ఉండగలుగుతాం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.